స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి 20 ఏళ్లు తమిళనాడులో కాంగ్రెస్ పాలించింది. కానీ అప్పట్లో చాలా మందిలో ఒక కోపం ఉండేది. ప్రభుత్వ ఉద్యోగాలు, అధికారం, అవకాశాలు కొంతమందికే వెళ్తున్నాయి అని భావించారు. అప్పుడు పెరియార్ అనే నాయకుడు వచ్చి సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ప్రారంభించాడు. అందరూ సమానం అని బలంగా మాట్లాడాడు. ఆయన స్పీచ్లు ప్రజల్లో ఒక పెద్ద ఉద్యమాన్ని తెచ్చాయి. ఆ ఉద్యమాన్ని పెరియార్ శిష్యుడైన అన్నాదు తర్వాత డిఎంకే పార్టీగా మార్చాడు. 1967లో డిఎంకే ఎలక్షన్ బరిలో దిగి కాంగ్రెస్ను ఓడించింది. అక్కడి నుండి తమిళనాడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడే ఒక సినిమా స్టార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయనే సూపర్ స్టార్ ఎంజీఆర్. ప్రజలు దేవుడిలా చూసిన హీరో. కోట్లలో ఫ్యాన్ బేస్. తమిళనాడు ప్రజలకి ఆయన ఒక డెమిగాడ్. ఆయన డిఎంకేలో చేరి కరుణానిధితో కలిసి పనిచేసేవారు. కానీ ఒకరోజు పార్టీ డబ్బుల లెక్కల గురించి కరుణానిధి గారిని ఎంజీఆర్ గారు ప్రశ్నించారు. పార్టీ డబ్బు ఎక్కడికి పోతుంది అని అడిగారు. ఈ ఒక్క మాటతో పెద్ద గొడవ మొదలైంది. 1972లో కరుణానిధి ఎంజీఆర్ను పార్టీ నుంచి బయటకు పంపించాడు.